కూటమి నేతలు జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది. అమరావతిలో మండలిలో వైసీపీ నేతలు స్వామివారి ఫోటోస్ ను తీసుకురావడంపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. దేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించే యోచన చేయాలన్నారు. రేపు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలన్నారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? ఈ రోజు శాసన మండలిలో జరిగిన పరిణామాలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తిరుమల లడ్డు నెయ్యి వివాదం ఇప్పుడు కేవలం మాటల దాడులతో మాత్రమే పరిమితం కాకుండా గతంలో జరిగిన వాటిపైన వన్ మెన్ కమిటీ వేయడం, ఆ తర్వాత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుని ఈ అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి నిర్ణయించుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సంప్రోక్షణలు, పార్లమెంట్ కేంద్రాల్లో ప్రెస్ మీట్లు, మఠాధిపతులతో సమావేశాలు నిర్వహించేందుకు ఏకంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసి వెంటనే తక్షణమే దాన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కూటమి దీన్ని కేవలం ఒక రాజకీయ వివాదంగానే కాకుండా సభలో దేవుడి ఫోటోలు తీసుకురావడం కావచ్చు, లేకపోతే చెప్పులు వేసుకుని రావడం, అట్లాంటి వాటిని టేబుల్ పైన విసిరేసి వెళ్ళడం అన్నట్టుగా ఆరోపిస్తోంది. విసిరేసి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే ఇది హిందూ మత మనోభావాలకి లేకపోతే హిందూ సాంప్రదాయాలకు అవమానం అన్నదే వాళ్ళు ప్రధానంగా వాదిస్తుంది కూటమి. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ వైఖరిపై ఒక నైతిక ఒత్తిడి పెంచాలన్నది ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఆ లడ్డు కల్తీ నెయ్యి అంశాన్ని నుంచి ఇప్పుడు దేవుడి గౌరవం, భక్తుల విశ్వాసం అనే కోణంలోకి మార్చి పబ్లిక్ అటెన్షన్ ని పూర్తి స్థాయిలో వైసీపీ ఎట్లాంటి నిర్వాకానికి పాల్పడుతుందో చెప్పాలన్న ప్రయత్నాన్ని కూటమి చేస్తోంది. అదే సమయంలో రేపు అందుకోసమే కూటమిలోని అన్ని పార్టీలు, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ చీఫ్లు, అలాగే చాలా కీలకమైన నేతలందరూ కొద్దిసేపటి క్రితం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో చాలా కేటగారికల్ గా వైసీపీ చేస్తున్న కల్తీ జరిగింది అని సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని వదిలేసి దానికి ఏమాత్రం పశ్చాత్తాపడకుండా, దానికి క్షమాపణ చెప్పకుండా తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తోంది. రాజకీయంగా ఇట్లాంటి ఎదురుదాడులకి స్థానం లేదు. మరొకవైపు ఎదురుదాడి చేస్తూ తిరిగి హిందూ మత మనోభావాల మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది అన్నది కూటమి చెప్తోంది. అయితే వైసీపీ కూడా దానికి కౌంటర్ స్ట్రాటజీని గట్టిగా చెప్తోంది. వ్యాపార లింకుని, హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న వ్యాపార లింక్ ని బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తుండడంతో దానికి కౌంటర్ స్ట్రాటజీగా మాకు అధికారులు ఉన్నారు కాబట్టి మా మీద తిరిగి ఇట్లాంటి కార్యాచరణ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మేము కూడా తిరిగి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తామన్నట్టుగా వైసీపీ కూడా చెప్తుంది. సో మొత్తానికి ఈ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి. దేవుడు వెంకటేశ్వర స్వామి పైన ఆరోపణలు, ఆయన చుట్టూనే రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా కేంద్ర బిందువుగా మారడం చాలా ఆసక్తికర పరిణామంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.